మీతో నేను వచ్చిన నేను ఎట్లా ఉంటుంది ఒక మనిషి జీవితం అని చూద్దామని వచ్చాను. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ సార్, మేనేజర్గా చేస్తాను. యాక్చువల్ లోకల్ ఉంటే నా బండి వేసుకొని వెళ్తాను. ఈరోజు మహబూబ్నగర్ 3 days అవుతుంది వెళ్ళి. ఈ రోజే వచ్చిన ఆడ బస్ దిగి ర్యాపిడో బుక్ చేసుకొని వస్తున్నాను. అచ్చా అచ్చా, ఓకే. ఎంత వస్తుంది అంటే 50,000 వస్తాం. హైదరాబాద్ మొత్తం తిరుగుతాను ఆల్మోస్ట్. మొత్తం తిరిగి ఎన్ని గంటలకు వెళ్తావు ఉదయం? నేను మార్నింగ్ సిచ్యువేషన్ సార్, మార్నింగ్ 9కి వెళ్తాను, 10కి వెళ్తాను, ఈవినింగ్ 9 అవుతుంది. అప్పుడు బంజారాల్స్ పోతే 10 అవుతుంది, సికింద్రాబాద్ పోతే 8 అవుతుంది వచ్చారు. ఎన్ని గంటల నుంచి ఇదేనా కింద ఓకే. ఎన్ని గంటలు ఇంట్లో ఉంటావు? ఎంతమంది పిల్లలు? నాకు 2 పిల్లలు సార్, బాబు పాప. ఏం చదువుతున్నారు? బాబు 8th క్లాస్, ఓకే. పాప 6th క్లాస్. ఇక్కడ ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉంది. ఓకే, అందులో ఆక్స్ఫర్డ్లో చదువుతారు. ఏం పేరు మీ పేరు? నా పేరు అంజనేయ సార్. ఉద్యోగం చేసి దాని నీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు స్టూడెంట్స్ సార్ పేపర్ లీక్ కావడం వల్ల చాలామంది ఎవరైతే జెన్యున్గా చదివి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు లాస్ అవుతున్నారు కదా సార్. వాళ్ళు చాలామంది బాధపడి చాలా సఫర్ అవుతున్నారు. కేంద్ర మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి వచ్చేటప్పుడు రాజీనామా చేసింది. సో ఈ రాజీనామా చేయడం వల్ల మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుందా, లేకపోతే కొంత అకౌంటబిలిటీ ఉంటుంది అనేటువంటిది? మొత్తం మారుతుంది అంటే చెప్పలేము సార్, కానీ కొంచెం అయితే చేంజెస్ వస్తాయి. వస్తాయి కదా, చాలా చేంజెస్ వస్తాయి సార్. ఎందుకంటే అట్లా చేయడం వల్ల ఫ్యూచర్లో మళ్ళీ చేయరు కదా సార్. వచ్చే సిస్టమ్ కూడా భయపడతారు. వచ్చే సిస్టమ్ కూడా మంచిగా పెట్టినాం అనుకో పిల్లల ఫ్యూచర్ బాగుంటుంది. నువ్వు ఎక్కడ చదువుతున్నా? ఏం చదువుతున్నావు? నేను డిగ్రీ చేసాను సార్, బీకామ్. ఎక్కడ? సికింద్రాబాద్ సార్. సికింద్రాబాద్ అమరావతి గ్రామర్ స్కూల్లో చదువుతున్నాను సార్. ఎందుకు మనం ఇక్కడే ఉన్నా? మొత్తం నేను చిన్నప్పుడే ఇక్కడ వచ్చేస్తున్నాను సార్. నాన్నప్పుడు రిక్షాలు వస్తుండే. అచ్చా, అట్లా ఇక్కడ ఉండే ఇక్కడికి వెళ్ళి భూములు వ్యవసాయం ఫోన్ చేశారు, కానీ మేము అక్కడ ఎప్పుడు ఉండలేదు. మొత్తం ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఉండదు. అవును సార్. ఇక్కడ మేము వచ్చినప్పుడు ఎవరు మాదే కదా. తర్వాత అదొకటి మాది ఉంది, ఒక్కొక్కటి ఇవన్నీ అయిపోయింది.